హలో నమస్తే. నేను మీ ప్రశాంతి. సో ఇవాళ మ్యాటర్ ఏంటంటే హైదరాబాద్‌కి ఔట్‌స్కట్స్‌లో హయత్ నగర్ అనే ఊరుంటుంది. అది అందరికీ తెలిసిన ఏరియానే. అక్కడ నారాయణ స్కూల్ ఉంటుంది. అందులో 7th క్లాస్ చదివే లోహిత్ అనే అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడు. అది కూడా ఎప్పుడు అంటే నిన్న రాత్రి సమయం 8 గంటల సమయంలో ఆ అబ్బాయి ఫ్యాన్‌కి ఉరేసుకున్నాడంట. ఆ అబ్బాయి ఎంతకి స్టడీ అవర్స్‌కి రావట్లేదు అని వెళ్లి చూస్తే ఆ అబ్బాయి ఉరేసుకున్నాడు అని తెలిసింది. సో దాని తర్వాత యాజ్ యూజువల్లీ వాళ్ళ అమ్మా నాన్నలకి పోలీస్ వాళ్ళకి సమాచారం అందించారు. దాని తర్వాత వాళ్ళ అమ్మా నాన్నకి ఇన్ఫార్మ్ చేశారు పోలీస్ వాళ్ళు. బట్ మళ్ళీ యాజ్ యూజువల్లీ ఆ అబ్బాయిని తల్లిదండ్రులకు చూపించకుండా అక్కడి నుంచి తరలించేశారు. ఏంటి ఈ అమ్మాయి ఇంత క్యాజువల్‌గా చెప్తోంది, ఈ న్యూస్‌ని ఇంత సీరియస్ మ్యాటర్‌ని ఇంత క్యాజువల్‌గా చెప్తోంది ఏంటి అని ఒక డౌట్ మీకొస్తుంది. బట్ ఎందుకు అంటే చాలా వరకు ఈ న్యూస్‌లు విని విసుగొచ్చేసిందండి. ఒక్కళ్ళు చనిపోతే ఏదో అనుకోవచ్చు. ఇద్దరు చనిపోతే ఏదో అనుకోవచ్చు. నాకు తెలిసి నారాయణకి సంబంధించి కావచ్చు, కార్పొరేట్ విద్యా సంస్థల నుంచి కాలేజుల్లో కానీ, స్కూల్‌లో గానీ ఇలా చనిపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకునేవారు కోకొల్లలు విద్యార్థులు. అది ప్రెషర్ కారణంగానా? లేకపోతే టీచర్స్ పెట్టే ప్రెషర్ వలన? లేకపోతే తల్లిదండ్రులు మార్క్స్ ఎక్కువ రావాలి అనే ప్రెషర్ వల్ల? ఇవన్నీ ఏదో ఒక రీజన్ అయ్యే ఉండుంటుంది. కానీ ఇక్కడ బలైపోయేది మాత్రం విద్యార్థులు. కేవలం విద్యార్థులు బలైపోతున్నారు. ఎందుకంటే వీళ్ళు పెట్టే ప్రెషర్ వాళ్ళ మైండ్ మీద పడుతుంది. వాళ్ళు ఆ ప్రెషర్‌ని తీసుకోలేక కొంతమంది ఇదిగోండి ఇలాంటి రీజన్స్ తోటి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. నాకు తెలిసినంత వరకు ఇది నా ఒపీనియన్ అండి. అంటే ఈ సమాజంలో ఉన్న ఒక పౌరురాలిగా నాకు ఒక ఒపీనియన్ ఉంది. ఆ ఒపీనియన్ నేను మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. 7th క్లాస్ అంటే ఎంత వయసండి? మహా అయితే 11 ఏళ్ళో, 12 ఏళ్ళో ఉంటాయి. అంత అబ్బాయికి ఆత్మహత్య చేసుకోవాలి అనే ఒక ఆలోచన వచ్చింది అంటే ఆ అబ్బాయి ఎంత ప్రెషర్ ఫీల్ అయ్యి ఉంటే ఆత్మహత్య చేసుకోవాలి అనే ఒక థాట్ వచ్చి ఉంటుంది. యాక్చువల్‌గా అక్కడ వాళ్ళ నాన్నగారు లోహిత్ వాళ్ళ నాన్నగారు చెప్తున్నది ఏంటి అంటే మా అబ్బాయి ఆల్రెడీ ఇంతకు ముందు ఒక 3 మంత్స్ బ్యాక్ నుంచే మా అబ్బాయి ఆల్రెడీ చెప్పడం జరిగింది. నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నారు అని. సో మేము అప్పుడు వచ్చాము. వచ్చిన తర్వాత ఆల్రెడీ ప్రిన్సిపాల్‌ని అలాగే ఫిజిక్స్ టీచర్‌ని ఎవరైతే మధ్యలో ఈ ఫిజిక్స్ టీచర్ గురించి చెప్పలేదు కాబట్టి నేను చెప్తాను. ఈ ఫిజిక్స్ టీచర్‌కి సంబంధించి అలాగే ఫ్యాకల్టీకి సంబంధించి స్కూల్ యాజమాన్యానికి సంబంధించి అందరితో మాట్లాడారంట. మాట్లాడిన తర్వాత వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే మేము మా అబ్బాయిలనే చూసుకుంటాము. మీ అబ్బాయికి ఎలాంటి ప్రెషర్ ఇవ్వము అని ఆల్రెడీ వాళ్ళు చెప్పారంట. దాని తర్వాత మళ్ళీ అదే అలాంటి ప్రెషరే ఎదురవుతుంటే మళ్ళీ వెళ్ళారంట. వెళ్ళి మా అబ్బాయి టీసీ మేము ఇక్కడ ఉంచము, మా అబ్బాయి టీసీ మాకు ఇచ్చేయండి అంటే యాజమాన్యం ఎవరు స్కూల్ ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో ఆయన నేను స్వామిమాల్లో ఉన్నాను ఇప్పుడు ఇవ్వడం కుదరదు అని అన్నారంట. ఒకవేళ కనుక అప్పుడే ఆ అబ్బాయికి ఆ టీసీ ఇచ్చేసి ఉండుంటే ఇప్పుడు లోహిత్ బతుకుండేవాడేమో నాకు తెలిసినంత వరకు. సో ఇక్కడ ఎవరిది తప్పనుకోవాలి అంటే ఫిజిక్స్ టీచర్ గురించి మాట్లాడుకుందాం. ఫిజిక్స్ టీచర్ అనే అతను తన క్లాస్‌లో ఎవరైతే తోటి క్లాస్ లీడర్ అని మనం పెట్టుకుంటూ ఉంటాం కదా! క్లాస్ లీడర్ అని ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయి చేత అంటే ఐ మీన్ గర్ల్ ఆర్ బాయ్ నాకు కూడా తెలీదు. సో వాళ్ళ చేత కొట్టించడం వల్ల ఆ అబ్బాయి మనస్తాపం చెందాడు అంట. అంటే వాళ్ళు ఇంకా నిజం చెప్పాలి అంటే టీనేజ్‌కి కూడా రాలేదు. రాని పరిస్థితి. వాళ్ళు టీనేజ్‌కి రాలేదు. వాళ్ళకి కనీసం ఏది మంచి, ఏది చెడు వాళ్ళు ఇంకా చిన్న పిల్లలు. నిజం చెప్పాలంటే 11, 12 ఏళ్ళు అంటే ఎంతండి? నాకు తెలిసినంత వరకు వాళ్ళు చాలా చిన్న పిల్లలు. చిన్న మైండ్ తోటి వాళ్ళకి ఆ టైంలో మనకైనా ఉండే ఆలోచన ఏంటి? బాగా చదువుకోవాలి. వాళ్ళకన్నా మార్కులో ఒక మార్క్ ఎక్కువ తెచ్చుకోవాలి. ఇంతవరకే ఆలోచనలు ఎవరికైనా ఉంటాయి. ఇప్పుడున్న పిల్లలైతే నార్మల్‌గా చదువు కాకుండా నార్మల్‌గా ఏదైనా సినిమా చూడాలనో, ఏదైనా గేమ్స్ ఆడాలనో ఇలాంటి ఆలోచనలు ఎక్కువ ఉంటాయి. సో నేను దానికి తప్పు పట్టట్లేదు. అలాగే స్కూల్ యాజమాన్యాన్ని తప్పు పట్టట్లేదు. కానీ ఎక్కడ మిస్టేక్ జరుగుతోంది అంటే మార్కులు ఎక్కువ రావాలి అన్న తాపత్రయంతో ప్రెషర్ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్? అండ్ ఇందులో తల్లిదండ్రులది ఎలాంటి తప్పు లేదా అని మనకి మనం కూడా క్వశ్చన్ చేసుకోవాలి. తల్లిదండ్రులది ఎందుకు తప్పు లేదండి? డెఫినెట్‌లీ తల్లిదండ్రులది తప్పు ఉంది. ఎక్కడో తెలుసా అండి?
వాళ్ళకి ఇప్పుడు మన ఇంట్లో మన అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు చదువుతున్నారు అన్నప్పుడు వాళ్ళు ఎంతవరకు చదవగలుగుతారు, వాళ్ళ కెపాసిటీ ఏంటి, వాళ్ళ మైండ్, వాళ్ళ ఐక్యూ పవర్ ఎంతవరకు ఉంది, అవన్నీ కూడా వాళ్ళకు వచ్చే మార్క్స్ మీదే బేస్ అయి ఉంటుంది. సో వాళ్ళ మార్క్స్ చూసిన తర్వాత వాళ్ళు వీళ్ళకి ఇంత ప్రెషర్ ఇవ్వడం అవసరమా అని వాళ్ళే ఒకసారి ఆలోచించుకోవాలి. అంటే చిన్న చిన్న పిల్లలనండి, ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ పిల్లల్ని తీసుకెళ్లి హాస్టళ్లలో పడేస్తున్నారు. అండ్ ఏదన్నా చెప్పుకోవాలంటే గొప్పగా చెప్పుకుంటున్నారు, మా అబ్బాయి హాస్టల్లో ఉన్నాడు, చిన్నప్పటి నుంచే హాస్టల్లో వేసేసాము అండి అని. అంటే హాస్టల్ అనేది అంత గొప్పగా ఎందుకు కనిపిస్తోంది? వాళ్ళకి కనీసం వాళ్ళు ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్ కి తయారవుతున్నారు అంటే, ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు అంటే వాళ్ళకి కనీసం వాళ్ళ మనసులో ఏమనిపిస్తోంది, వాళ్ళ ఫీలింగ్ ఏంటని చెప్పుకోవడానికి చుట్టుపక్కల కూడా ఎవరు లేకపోవడం. అంటే వాళ్ళ మైండ్ అంతా ఎలా ఉంటుంది అంటే ఒక వీక్ అంతా ఆగితే వారంలో ఈ రోజు మా అమ్మ వస్తుందేమో, వీకెండ్ లో మా అమ్మ వస్తుందేమో, లేకపోతే మా నాన్న వస్తాడేమో, లేకపోతే మా నాన్న ఏమన్నా తీసుకొస్తాడేమో, నేను ఎప్పుడు హాలిడేస్ వస్తాయి, ఎప్పుడు ఇంటికి వెళ్దాం. అంటే హాస్టల్లో పెడితే, ఎందుకంటే మేము కూడా హాస్టల్స్ లో ఉన్న వాళ్ళమే కదా, అమ్మాయిల మైండ్ సెట్ అయినా అబ్బాయిల మైండ్ సెట్ అయినా చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా వాళ్ళ మైండ్ సెట్ ఎప్పుడు ఒకలాగే ఉంటుంది. ఎవరి ఇంటి పట్ల వాళ్ళకి ప్రేమ, వాళ్ళకి ఇంటికి వెళ్ళాలి, ఇంట్లో ఆడుకోవాలి, చెల్లుంటే చెల్లితోటి, అక్కుంటే అక్కతోటి, తమ్ముడుంటే తమ్ముడితోటి, అన్నుంటే అన్నతోటి వాళ్ళతో ఆడుకోవాలి, ఆడుకుని మళ్ళీ ఇలా ఉండాలి అని. ఇప్పుడు మనం చిన్నప్పుడు చదువులు చదువుకున్నామండి, హాస్టల్లో వేసిన సందర్భాలు చాలా మంది ఉన్నారు, కానీ ఇంత ప్రెషర్లు తీసుకొని చదివారు అనే దాఖలాలు నేను కూడా ఎప్పుడూ చూడలేదు. అండ్ 7th క్లాస్కే ఇంత ప్రెషర్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదని నాకు అనిపిస్తోంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, చిన్న చిన్న పిల్లల్ని హాస్టల్స్లో వేసేసి వాళ్ళ మైండ్ సెట్ని అంటే వాళ్ళని ఒక సీక్రెట్ రూమ్ లో బంధించేసి వాళ్ళని అక్కడే చచ్చినా బతికినా మీరు అక్కడే చావండి అన్నట్టు వేసేస్తున్నారు అనేది నా ఫీలింగ్. ఇప్పుడు ఆ అబ్బాయి పొజిషన్ కూడా అదే అయ్యి ఉండొచ్చు నాకు తెలిసినంత వరకు. చనిపోయిన అబ్బాయి పరిస్థితి చెప్పుకోవడానికి ధైర్యం సరిపోలేదు, ఎందుకంటే గట్టిగా మాట్లాడితే టీచర్స్ తిడతారు, వద్దు నేను ఇక్కడ ఉండను అంటే పేరెంట్స్ ఒప్పుకుంటారో లేదో తెలియదు, వాళ్ళు డెఫినెట్లీ కన్విన్స్ చేస్తారు. తల్లిదండ్రులు అన్న తర్వాత ఆ అబ్బాయికి 2 లక్షలు దగ్గర లక్షల్లో ఫీజు కట్టారంట 7th క్లాస్ అబ్బాయికి. నాకు తెలిసి కాలేజ్ ఫీజులు కూడా అంత ఉండట్లేదు, ఈవెన్ ఎంఎస్సీలకి, ఎంబీఏలకి, బీటెక్లకు కూడా నాకు తెలిసి ఇంత పెద్ద పెద్ద లక్షల్లో ఎందుకు అంత ఫీజులో అనేది స్కూల్ కి అనేది అర్థం కావట్లేదు. పోనీ అంత లక్షల్లో కడుతున్నారు అని అంటే వాళ్ళు లేచిన దగ్గర నుంచి మళ్ళీ టిఫిన్ చేసే టైం వరకు వాళ్ళకి స్టడీ అవర్స్ ఉంటాయి, మళ్ళీ అప్పటికప్పుడు గబగబా వెళ్ళి స్నానాలు చేయాలి, స్నానం చేసేసి మళ్ళీ స్కూల్ కి పరిగెట్టాలి లేదా కాలేజ్ కి పరిగెట్టాలి, మళ్ళీ అక్కడ చదువుకోవాలి, మళ్ళీ ఈవినింగ్ స్టడీ అవర్స్ ఉంటాయి, మళ్ళీ మధ్యలో చిన్న గ్యాప్ తినడానికి, మళ్ళీ నైట్ 10 వరకు స్టడీ అవర్స్. ఇక వాళ్ళు ఆలోచించుకోవడానికి లేదంటే ఏమన్నా చెప్పుకోవడానికి లేకపోతే కొత్తగా ఇన్నోవేటివ్ గా వాళ్ళు కొత్తగా రెడీ అవ్వడానికి ఏముంది, ఆ ప్రెషర్ లోనే బతుకుతున్నారు. ఎందుకు మీరు ఆ ప్రెషర్ ని అంత ఇదిగా ఇస్తున్నారు? ఇక్కడ యాజమాన్యం ఒక్కడిదే తప్పు కాదండి, సిస్టమ్ ఒక్కళ్ళదే తప్పు కాదు. తల్లిదండ్రులుగా మీరు కూడా యాజ్ ఏ పేరెంట్స్ ఫెయిల్ అయిపోతున్నారు. ఎందుకంటే ఒక్కసారి ఆలోచించండి, ఈ ఏజ్ కి వాళ్ళకి తల్లిదండ్రులుగా మీరు పక్కన ఉండడం చాలా అవసరం, చాలా అంటే చాలా అవసరం. అది గుర్తెరిగి మీరు మీ పిల్లల్ని వాళ్ళ కెపాసిటీ నిజంగా వాళ్ళు బ్రిలియన్స్ అయితే మీరు అక్కడ వేసినా ప్రాబ్లం లేదు, ఎందుకంటే వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ బ్రిలియన్స్ అవుతారు. బట్ నార్మల్ గా ఉన్నారు, కొంచెం లోగా ఉన్నారు, డమ్ గా ఉన్నారు అంటే వాళ్ళని కొంచెం రికగ్నైజ్ చేసి వాళ్ళని ఇంకొంచెం చక్కగా ఎలా మోటివేట్ చేసి మనం కొంచెం క్లవర్స్ గా రెడీ చేయొచ్చు, కొంచెం స్ట్రాంగ్ గా రెడీ చేయొచ్చు అనేది ఆలోచించుకోండి. ఎందుకంటే చదువు ఒక్కటే మార్గం కాదు కదా. ఇవాళ ప్రతి ఒక్కళ్ళు ఏంటి క్రికెటర్స్ గా ఉన్నవాళ్ళు, ప్లేయర్స్ గా ఉన్నవాళ్ళు, డాన్సర్స్ గా ఉన్నవాళ్ళు, సింగర్స్ గా ఉన్నవాళ్ళు, అలాగే మూవీ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ చదువుకుంటేనే, వాళ్ళు బాగా చదివితేనే ఇక్కడ వరకు వచ్చినట్ల వాళ్ళలో కూడా ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. ఇది కాకపోతే ఇంకొకటి, అలానే చదువు మాన్పించేయాలి, వాళ్ళు వద్దు అంటే మాన్పించేసి పక్కన పెట్టాలి అని కాదు. బట్ వాళ్ళు ఎక్కువగా ప్రెషర్ ఫీల్ అవుతున్నారు అంటే వాళ్ళని మీరు ఒంటరిగా వదిలేస్తున్నారు అని అర్థం. వాళ్ళ మాటల్ని మీరు వినట్లేదు అంటే వాళ్ళు లోన్లీగా ఫీల్ అవుతున్నారు అని అర్థం. ఇది మాత్రం ఈ వీడియో మీ అందరికి అర్థమవుతుందనే అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఆ అబ్బాయి లోహిత్ అనే అబ్బాయి చనిపోయాడు. ఎందుకు అంటే నాకు తెలిసినంత వరకు ఆ కుటుంబానికి అది తీర్చలేని బాధ. వాళ్ళ అమ్మగారు అయితే సొమ్మసిల్లి పడిపోయారంటే, ఎందుకంటే ఏ కొడుకునైనా చక్కటి కూతురికైనా
కొడుకైనా చక్కటి భవిష్యత్తు ఇవ్వాలి. మాలాగా వాళ్ళు కష్టపడకూడదనే కదా ఏ తల్లిదండ్రులైనా ఇంత కష్టపడి వాళ్ళు ఊళ్ళో వ్యవసాయమే చేస్తారో, పనే చేస్తారో, లేకపోతే ఈ ఏదైనా బిజినెసే చేస్తారు, వ్యాపారం అమ్ముకుని ఉంటారో, ఇవన్నీ ఉంటాయి. ఉన్నా కూడా వాళ్ళు మా పిల్లలు కష్టపడకూడదని ఇన్ని లక్షల్లో కడుతున్నారు అంటే యాజమాన్యం కూడా దాన్ని కొంచెం ఆలోచించాలి. మీ మార్కుల కోసం మీరు పత్రిక ప్రకటనల్లో వేసుకోవడం కోసం, టీవీలో వేసుకోవడం, యాడ్స్ వేసుకోవడం కోసం వాళ్ళని మీరు మెంటల్ గా ఎంత ప్రెషర్ ఇస్తున్నారు అంటే లిటరల్లీ వాళ్ళని నరకానికి డోర్స్ ఇలా తెరిచేలా చేస్తున్నారు. సో ఈ వీడియో మీ అందరికీ అర్థమవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫైనల్ గా ఒకటే మాట అండి, తల్లిదండ్రులు, యాజమాన్యం, సిస్టమ్ మారినంత వరకు ఇలాంటి ప్రెషర్ విద్యార్థులకి ఇస్తున్నంత కాలం ఇలాంటివి ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉంటాయి. సో దాన్ని ఆపడం ఎవరి చేతుల్లో లేదు, మీ చేతుల్లోనే ఉంది. సో థ్యాంక్ యూ.